నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ ప్రశ్న అడుగుతూ ఉండేదాన్ని, మీకు న్యూస్ పేపర్ చదవటం ఆసక్తిగా ఉంటుందా, బైబిల్ చదవటం ఆసక్తిగా ఉంటుందా అని అడుగుతూ ఉండేదాన్ని. చాలామంది బైబిల్ చదవడం ఆసక్తి అనేవాళ్ళు, కొందరు న్యూస్ పేపరే ఆసక్తి అన్నట్టుగా అనేవాళ్ళు. అప్పుడు నేను ఇంకో ప్రశ్న అడిగేదాన్ని, న్యూస్ పేపర్లో విషయాలు ఇంట్లో చెప్పడానికి ఇష్టపడతారా, డిస్కస్ చేస్తారా, లేక బైబిల్లో మీరు చదివినవి మీ పిల్లలతో చర్చిస్తారా అని అడిగేదాన్ని. చాలామంది ఊళ్ళో ఏం జరిగాయి, లేక మన కుటుంబాల్లో ఏం జరిగాయి, మన చుట్టూ పరిస్థితుల్లో, ఆ ఇంట్లో ఈ ఇంట్లో, ఆ వీధిలో ఈ వీధిలో ఏం జరిగింది, ఏదైనా ఒక విశిష్టమైనది జరిగితే, ఎవరన్నా చనిపోతేనో, ఆత్మహత్య చేసుకుంటేనో, పెళ్ళైతేనో, లేక విద్యుత్ షాక్ కొడితేనో, ఇలాంటివి ఏదైనా ప్రత్యేకమైన సంగతులుంటే ఇల్లంతా చెప్పేసుకుంటాం, అయ్యో పాపం అంటాం. ఎంతమంది తల్లిగా తండ్రిగా బైబిల్లో ఏం చదివావు అనేది ఆసక్తిగా పిల్లలతో చర్చిస్తారు. బైబిల్ మనం ఎప్పుడు చదివినా అది ప్రతి మాట చాలా కొత్తగా, మన జీవితాలకు ఒక అర్థం ఇచ్చేదిగా, మన హృదయాన్ని తాకేదిగా, మన మనస్సును ఆకట్టుకునేదిగా, లేకపోతే ఒక న్యూస్ పేపర్ చదివినా స్పందిస్తారు కానీ బైబిల్ చదివినప్పుడు పెద్దగా చాలామంది స్పందించరు.